హలో అందరికీ. ఇలా డల్‌గా ఉన్న ఈ టేబుల్‌ని ఏదైనా కొంచెం చేంజ్ చేయాలనుకున్నా, చూసా, ఆలోచించా ఏం చేద్దామని సింపుల్‌గా ఒక చిన్న మ్యాట్ లాగా ఏదైనా ప్రిపేర్ చేద్దామనేసి ఈ విధంగా ట్రై చేశా. మనం ఈ టేబుల్‌కే కాదు ఎలాంటి టేబుల్స్‌కైనా ఇలాంటివి ప్రిపేర్ చేసుకున్నామంటే, దానిపైన వేసుకున్నామంటే మంచి లుక్ అయితే వస్తది టేబుల్‌కి. మొత్తం ప్రిపేర్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ చాలా మంచిగా అనిపించింది నాకైతే. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక రైస్ బ్యాగ్‌నైతే తీసుకున్నాను. తర్వాత దాన్ని ఈ విధంగా కట్ చేసుకుంటున్నా. కరెక్ట్‌గా మనకి టేబుల్‌కి సైజ్‌కి కరెక్ట్‌గా సరిపోయేలాగా రౌండ్ షేప్ కావాలంటే రౌండ్ షేపు, స్క్వేర్ కావాలంటే స్క్వేర్ అలా ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చనమాట. నేను మిడిల్‌కి స్ట్రెయిట్‌గా ఉండేలాగా ఒక ఒక మంచి షీట్‌లాగా ఏదైనా ప్రిపేర్ చేద్దామనుకున్నా. ఓన్లీ మిడిల్‌లోనే వేస్తే ఎలా ఉంటది అనేసి ఒకటైతే ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇంతకుముందు నేను రంగోలీ మ్యాట్స్ కూడా ప్రిపేర్ చేశా. చాలా మంచిగా వచ్చాయి దీంతో. దాని లింక్ అయితే ఇస్తాను. ఖచ్చితంగా చూడండి. రంగోలీ మ్యాట్స్ ఇప్పటికి 2 ఇయర్స్ అవుతా ఉన్నాయి నేను చేసి. చాలా బాగున్నాయి ఇప్పటికి గూడా. ఈ రైస్ బ్యాగ్‌ని ఈ విధంగా కట్ చేసుకొని ఇలా చేసుకున్నా అనమాట. దీన్ని కొంచెం ఐరన్ చేశామంటే నీట్‌గా వస్తది. నేనైతే హ్యాండ్స్‌తోనే అటు ఇటు నీట్‌గా చేసేసా. తర్వాత నా దగ్గరున్న కొన్ని థ్రెడ్స్ అయితే తీసుకున్నాను. వీటినొచ్చేసి ఈ 2 కలర్స్ అయితే తీసుకున్నా. వైట్ గూడా ఉంది నా దగ్గర. కాకోకుంటే ఈ 2 కలర్స్ చాలని ఇవి తీసుకున్నా అనమాట. ఇవి రంగోలీ మ్యాట్స్ చేద్దామనేసి ఇంతకుముందు తెచ్చుకొనున్నా. మిగిలిపోయి ఉన్నాయి. తర్వాత ఫెవికాల్ కానీ, గ్లూ గన్ కానీ యూజ్ చేసి వీటినైతే స్టిక్ చేయాలనమాట. నేనైతే ఫెవికాల్ యూజ్ చేస్తా ఉన్నా. ఫెవికాల్‌తో ఫస్ట్ మిడిల్‌లో ఈ విధంగా పూసేసుకుంటున్నా. ఇలా ఫెవికాల్ పూసేసి ఇలా స్టిక్ చేసుకుంటూ వచ్చేసేయాలి. మనం ఏ షేప్‌లో కావాలనుకుంటున్నామో ఆ షేప్‌లో థ్రెడ్స్‌ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వచ్చేసేయాలనమాట. నేను మిడిల్‌లో ఇలా స్క్వేర్ షేప్‌లో పెట్టేస్తూ ఉన్నా. చాలా బావుంటాయి. ఇవి షైనీగా ఉంటాయనమాట థ్రెడ్స్. అసలు పోవనమాట. మనకి చాలా ఇయర్స్ ఉంటాయి. గ్లూ గన్‌తో అయితే ఇంకా చాలా స్టిఫ్‌గా ఉంటాయి. నేను ఫెవికాల్‌తో ఎందుకు యూజ్ చేస్తున్నానంటే, ఫెవికాల్ పూసేసి తర్వాత పైన ఒక స్టిచ్ వేద్దాము అనేసి నేను ఫెవికాల్ యూజ్ చేస్తా ఉన్నా. ఇక్కడ నేను ఒక పిక్ అయితే యాడ్ చేస్తున్నా చూడండి. ఈ విధంగా చేశా అనమాట. లాస్ట్ టైం నేను రంగోలీ మ్యాట్స్ చాలా బాగొచ్చాయి. ఇప్పటికి గూడా చాలా బాగున్నాయి. ఇలా మనము ఏ డిజైన్‌లో కావాలన్నా గూడా ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. ఈ థ్రెడ్స్ ఉంటే. జస్ట్ ఇవి మామూలుగా మనం కుందన్స్ అవన్నీ కొనుక్కుంటాం గదా! మార్వాడి షాప్స్‌లో. అలా షాప్‌లలో అడిగితే గూడా ఇస్తారనమాట ఈ థ్రెడ్స్. చాలా షైనీగా అలాగే చాలా స్టాండర్డ్‌గా గట్టిగా ఉంటాయనమాట. థ్రెడ్స్ అంత ఈజీగా కట్ అయిపోవు. మనం డైనింగ్ టేబుల్స్ పైన గానీ, లేకపోతే టీపాయ్ పైన గానీ, లేకపోతే హౌస్‌కి మిడిల్‌లో, హాల్‌లో అట్లా వేసుకోవడానికి ఒక మ్యాట్‌లాగా కానీ, అలా ఎలా కావాలంటే అలా ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. మళ్ళీ స్టెప్స్‌కి ఈ సైడ్, ఆ సైడ్ వేసుకోవడానికి అలా అలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా మంచిగా వచ్చాయి. ఇవి వాషబుల్ అండి. వాష్ చేసినా గూడా ఏం పాడవవు. బాగుంటాయనమాట. ఎందుకంటే డోర్ మ్యాట్స్ నేను రంగోలీ మ్యాట్స్ అవన్నీ ప్రిపేర్ చేశా గదా! వాటిని గూడా నేను వాషింగ్ మిషన్‌లో అలా వేసినా గూడా ఏం పాడవలేదు. బాగున్నాయి ఇప్పటికి గూడా. ఇలా మిడిల్‌లో మొత్తం బ్లూ కలర్‌తో సెట్ జేసుకున్నా అనమాట. బ్రైట్‌గా కనిపిస్తా ఉంది. ఈడ లైటింగ్‌కి కొంచెం డల్‌గా ఉంది కానీ, మామూలుగా అయితే బ్రైట్‌గా ఉన్నాయండి కలర్స్ మాత్రం. ఇప్పుడు దీన్ని ఎలా అయితే ఫిక్స్ చేశామో అదే విధంగా చుట్టూతా యెల్లో కలర్‌ని ఈ విధంగా పెట్టేస్తూ ఉన్నా. జస్ట్ సింపుల్‌గా చాలనుకున్నా. ఎందుకంటే బయట ఉండే జస్ట్ ఒక టీపాయ్‌కే గదా! అందుకనేసి సింపుల్‌గా ఉంటే చాలు అనుకున్నా. ఇలాంటివి కొంచెం పెద్ద సైజులో అలా ప్రిపేర్ చేసుకొని, జస్ట్ రోజు కాకోకుండా ఏదైనా అకేషన్ అలా ఉన్నప్పుడు వేసుకున్నామనుకోండి, ఇంట్లో చాలా బావుంటది చూడ్డానికి. చాలా బ్రైట్‌గా, డిఫరెంట్‌గా కనిపిస్తదనమాట. మొత్తం యెల్లో కలర్‌నైతే ఈ విధంగా ఫిక్స్ చేశాను. తర్వాత ఈ సైడ్, ఆ సైడ్ కొంచెం గ్యాప్ ఉంది గదా! ఈ గ్యాప్‌కైతే మళ్ళీ ఫెవికాల్ అయితే పూసేసి, మొత్తం బ్లూ కలర్‌తో అయితే పెట్టేస్తున్నా అనమాట. ఇది ఈ షీట్ అనేది కింద మనము ఎందుకు రైస్ బ్యాగ్ ఏసుకున్నామంటే, ఇదైతే గూడా వాటర్ అలా పడ్డా కూడా ఏం పాడవుకోకుండా ఉంటుందండి. చాలా స్టాండర్డ్‌గా ఉంటది. పోదు అంత తొందరగా. అందులోనూ ఇది ప్లాస్టిక్ కాబట్టి మనకేదన్నా కొంచెం ఏదైనా డస్ట్ అట్లా పడ్డా గూడా వాటర్‌లో అట్లా ముంచేసి తీసేసినా గూడా మొత్తం పోతుంది దుమ్ము అలా అంతా గూడా. ఈ విధంగా మొత్తం ఫెవికాల్ తొందరగా ఆరిపోదండి. కొంచెం మందంగానే పూసేసుకున్నా అనమాట. ఎందుకంటే కొంచెం ఆరిపోయిన తర్వాత ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటది కనపడదు. కాబట్టి కొంచెం మందంగా పూసేసుకొని ఈ విధంగా మొత్తం అంటించుకుంటూ వచ్చేస్తా ఉన్నా. ఈజీగా అయిపోతది చాలా తొందరగా. దీన్ని ఇంకా స్టిచ్ చేయాలి గదా! స్టిచ్ చేసేటప్పుడు కూడా దీనిపైన కుట్టు ఈ ఫ్లవర్ డిజైన్ పైన కొంచెం కష్టంగా ఉంటదండి. ఒకవేళ వస్తది పర్లేదనుకుంటే ఫ్లవర్ డిజైన్ పైన వేసుకోవచ్చు కుట్టు. లేకపోతే గూడా రివర్స్ చేసుకొని షీట్ పైన రైస్ బ్యాగ్ ఉంది గదా! దానిపైన వేసుకున్నామంటే ఇటు సైడ్‌కి గూడా సరిపోతుంది. ఈ విధంగా మొత్తం బ్లూ కలర్‌నైతే ఫిక్స్ చేశా అనమాట. చూసారు కదా! మొత్తం ఒకసారి హ్యాండ్‌తో ఈ విధంగా ప్రెస్ చేయాలండి. అప్పుడు మనకి కొంచెం డ్రై అప్పుడే ఆరిపోయి ఉండదు గదా! కాబట్టి బాగా స్టిఫ్‌గా అంటుకుంటది అక్కడక్కడ లేసున్నా గూడా. బై మిస్టేక్ ఎక్కడైనా గ్యాప్ వస్తే కొంచెం ఈ థ్రెడ్‌ని కట్ చేసుకొని అక్కడ అంటించేసేయండి. ఏం కనపడదు మొత్తం కలిసిపోతుంది కాబట్టి. ఈ విధంగా పైనైతే ఒక కుట్టు వేసుకుంటూ వస్తున్నా నేను. అడ్డంగా కొంచెం స్ట్రెయిట్‌గా అట్లా మొత్తం ఎట్లా కావాలంటే అట్లా మనం ఒక కుట్టు వేసేసామనుకోండి ఇంక అటు ఇటు కదలకుండా నీట్‌గా ఉంటాయి. చూసారు కదా ఎంత మంచి లుక్ వచ్చిందో చూడ్డానికి. జస్ట్ నార్మల్ టేబుల్ పైన అలా వేసుకున్నా కూడా చాలా బావుంటదండి. జస్ట్ శాంపిల్‌కి ఇదొకటైతే నేను చేశాను. చాలా మంచిగా ఉంటాయి దీంతో ఒకసారి ట్రై చేయండి.
ఈ విధంగా వేసేసుకొని చిన్న ఫ్లవర్ వాజ్ అలా పెట్టేసుకున్నాం అనుకోండి, నార్మల్ టేబుల్ కాస్త డిఫరెంట్‌గా స్టైలిష్‌గా అయిపోతది. చూడ్డానికి చాలా మంచిగా అనిపిస్తది. వీడియో మొత్తం చూసాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్‌ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది. అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది. థాంక్ యూ. బాయ్.